బెండకాయలతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి గ్రేవీ కర్రీ చేసి చూడండి. బెండకాయలు అంటే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం నేను బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టొమాటోలు సపరేట్గా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ తరిగేసి పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని బెండకాయలు ఇలా వేయించుకుంటున్నాను. ఎందుకంటే జిగురు ఉంటుంది కదా, ఇలా వేయించుకోవడం వల్ల జిగురు అనేది కొంచెం తగ్గుతుంది. వేయించుకున్న తర్వాత ఇవి సైడ్కి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసేసాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేశాను. మీరు ఫ్రెష్గా దంచుకోకపోయినా మీ ఇంట్లో ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం పింక్గా అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసేసాను. ఇక్కడే ఉప్పు మీరు కొంచెమైనా వేసుకొని వేయించుకోవచ్చు, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే వేసేసాను అనమాట. ఇవి వేసేసి దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని నేను పక్కన ప్యూరీ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ టొమాటో ప్యూరీని కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. టొమాటోలు పచ్చివే కదా నేను ప్యూరీ చేసుకున్నాను, సో ఇది బాగా ఉడకాలన్నమాట. ఆ టొమాటోల పచ్చివాసన పోయి నూనె అది కొంచెం పైకి తేలాలి. అప్పుడు మనం దీంట్లో తగినంత కారం వేయాలి. నేనైతే 2 టీ స్పూన్ల కారము, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి మొత్తం ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకొని బాగా ఉడకాలన్నమాట. ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలి. కొంచెం పైకి తేలిన తర్వాత మనం పక్కన వేయించుకొని పెట్టుకున్నాం కదా బెండకాయలని, ఆ బెండకాయలని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా ఉడికిపోయింది చూడండి, లేదంటే పచ్చివాసన అలానే వస్తుంది. దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మసాలా మొత్తం ఈ బెండకాయలకి పట్టేస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్ కర్డ్ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ పులుపు ఉండకూడదు. అలాంటి కర్డ్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలుతుందో. సో మన కర్రీ దాదాపు రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, కస్తూరి మేతి ఇంట్లో ఉంటే కొంచెం కస్తూరి మేతి వేసేస్తే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మన కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. కస్తూరి మేతి వేసేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉడికించామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు, లేదా ఏం అవసరం లేదు. సో మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. షేర్ చేస్తే మీలానే చాలామంది కూడా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.